సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. మృతురాలు మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తనుజగా గుర్తించారు. క్లాస్ రూంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న తనుజను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కస్తూర్బా పాఠశాలకు చేరుకుని విద్యార్థిని మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను, టీచర్లను అడిగి తెలుసుకున్నారు డీఈఓ అశోక్. మునగాల సీఐ, ఎస్ఐలు కుటుంబ సమస్యలే విద్యార్థిని తనుజ మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. మృతురాలు మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తనుజగా గుర్తించారు. క్లాస్ రూంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న తనుజను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కస్తూర్బా పాఠశాలకు చేరుకొని విద్యార్థిని మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను, టీచర్లను అడిగి తెలుసుకున్నారు డీఈఓ అశోక్, మునగాల సీఐ, ఎస్ఐలు. కుటుంబ సమస్యలే విద్యార్థిని తనుజ మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. పక్కనే ఉన్న అమ్మాయితో ఆ చున్నీ ఇవ్వు అని అడిగిందట. అడిగితే ఎందుకు నీకు చున్నీ ఎందుకు ఇస్తాను అని అంటే వీళ్ళు ఆమె చున్నీ కట్టుకున్నారంట చేతులకి. మరి కట్టుకున్న తర్వాత ఏమైతే తీసేసుకొని మళ్ళీ కిందికి ఆ అమ్మాయి కిందికి వచ్చి క్లాస్ రూమ్లో డ్యూయల్ డెస్క్ పైకి ఎక్కి ఆ డ్యూయల్ డెస్క్ పైన అందకపోతే స్టూల్ వేసుకొని ఫ్యాన్కి చున్నీతో ఊరేసుకోవడం అయిందనేసి మన ఇక్కడ అడిగితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు అని అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అనేసి అమ్మాయి చెప్పడం జరుగుతుంది. నైట్ కాబట్టి అది 11:30-12 గంటల ప్రాంతంలో అది ఊరేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ సైడ్ కానీ, టీచర్స్ సైడ్ కానీ, తల్లిదండ్రుల సైడ్ మందలించడం అలాంటిది ఏమి లేదు. ఆమంతలో ఆమె వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ తోటి ఆమె డిసప్పాయింట్ అయ్యి ఊరేసుకుంది అని చెప్తారు.